నగరంలోని 39వ డివిజన్లో తెలుగుదేశం జనసేన పార్టీల నుండి భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఉల్లూరి రాజు ఆయన స్నేహ బృందం నేతృత్వంలో సుమారు 200 మందికి పైగా వైసీపీలో చేరారు. వీరందరికీ ఎంపీ భరత్ రామ్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో సంక్షేమం మహాయజ్ఞంలా కొనసాగుతుందన్నారు. అభివృద్ధి శరవేగంతో పరుగులు పెడుతుందన్నారు. ఎంపీగా రాజమండ్రి నగరాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేశానని చెప్పారు. ఈ అభివృద్ధి సంక్షేమం ఆగకుండా కొనసాగాలంటే వైసీపీ మళ్లా అధికారంలోకి వస్తేనే సాధ్యమన్నారు. టీడీపీ చంద్రబాబు ఓట్ల కోసం ప్రజల వద్ద పచ్చి అబద్దాలు బూటకపు హామీలు గుప్పిస్తారని, వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయకుండా తానే చంద్రబాబుకు చెప్పి ఆపివేయించానని, రాజమండ్రి ఎమ్మెల్యే భవానీ భర్త గొప్పగా చెప్పాడని, సమయానికి పెన్షన్లు అందక రాష్ట్రంలో 39 మంది అవ్వాతాతలు మరణించారన్నారు. వారి మరణానికి టీడీపీయే కారణమని అన్నారు. అందుకు తగిన మూల్యం తప్పక టీడీపీ చెల్లించుకోక తప్పదన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త కూడా మన మార్గాన్ని భరతరామ్ గారు ప్రతి కార్యకర్త కూడా రేపు డోర్ టు డోర్ ప్రచారం షాపింగ్ మాల్స్కి వెళ్ళాను. ఓట్లు అడగడానికి ఊరు మారిందా లేదా, కేఎల్ఎం, కంకటాల, అలా కళా మందిర్, ఇలా రకరకాల షాపింగ్ మాల్స్కి వెళ్తే వాళ్ళు చెప్తా ఉన్నారు, గతంలో మేము ఆదివారాలు పెద్దగా వ్యాపారం ఉండేది కాదండి, మీరు ఇంత డెవలప్మెంట్ చేస్తే పక్క ఊర్ల నుంచి జనం వచ్చేస్తున్నారు అన్ని చూడడానికి, దాంతోపాటు మాకు కూడా వ్యాపారాలు పెరిగిపోయినాయి. ఆదివారం మా ఓనర్ గారు ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వడం, ఆదివారం అంటే మిగతా రోజులు సెలవు తీసుకోండి, ఆదివారం మటుకి సెలవు ఇచ్చేది లేదని చెప్తా ఉన్నారు. అంటే ఇవాళ రాజమండ్రిలో వ్యాపారాలు పెరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా చిరు వ్యాపారాలు, అమ్మా చిరు వ్యాపారాలు ప్రతి చోట కూడా చూస్తే ఇదే రోడ్లో మనకి వై జంక్షన్ దగ్గర నుంచి లాలా చెరువు వెళ్ళే రోడ్డు గుర్తుందమ్మా? ఆ రోడ్డు తెలుసా తెలీదా? ఎక్కడ వై జంక్షన్ అంటే ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు, ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు, సెంట్రల్ జైల్ రోడ్డు, బండగా చెప్పాలంటే సెంట్రల్ జైల్ రోడ్డు. సెంట్రల్ జైల్ రోడ్డు ఈ టైంకి 9ంటికి 5 ఏళ్ల క్రితం ఒకసారి గుర్తు తెచ్చుకోండి, 9ంటికి సెంట్రల్ జైల్ రోడ్డుకి వెళ్ళాలంటే భయపడేవారు. ఎందుకంటే చిమ్మ చీకటి, ఎక్కడి నుంచి ఏ దొంగోడు సెంట్రల్ జైలు నుంచి దూకొచ్చేస్తాడో కూడా తెలియదు, అలా భయపడేవారు. ఇవాళ రాత్రి అర్ధరాత్రి 12ంటికి కుర్రోళ్ళు, పిల్లలు, ఫ్యామిలీస్ కేకులు పట్టుకుని వెళ్తున్నారు. ఇళ్ల స్థలాలు రాలేదో ప్రతి ఒక్కరికి కూడా మాట ఇస్తా ఉన్నా, ప్రతి ఒక్కరు కూడా మాట ఇస్తా ఉన్నా, ఇళ్ల స్థలాలు ఎవరికైతే రాలేదో నేను రేపు మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత పూర్తి స్థాయిగా నేనే తీసుకుంటానని మాట ఇస్తాను. ఎవరికైతే మొన్న ఇళ్ల స్థలాలు ఇచ్చామో వాళ్ళకి ఇల్లులు కట్టించే బాధ్యత 2 సంవత్సరాల్లో మీకు అందరికీ కూడా ఇల్లులు కట్టిపించి మీ చేత గృహ ప్రవేశాలు చేయించే బాధ్యత పూర్తి స్థాయిగా తీసుకుంటాం. మీ సంక్షేమానికి అగ్రతాంబూలం వేస్తాము, అన్ని రకాలుగా మంచి చేసే కార్యక్రమం చేస్తానని మీ అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా. రాజమండ్రి ఇప్పుడు దాకా పైపైన మొత్తం జంక్షన్లు అన్ని అందంగా చేశాను. ఇప్పుడు లోపలికి వస్తాం, క్షేత్రస్థాయిలోకి వస్తాం. ప్రతి రోడ్డు, ప్రతి డ్రైన్, మీ ఇంటికి ఏ సమస్యలు ఉన్నాయి రోజు గుడ్ మార్నింగ్ రాజమండ్రి చేస్తాము. ప్రతి రోజు కూడా రాజన్న రచ్చబండ పెట్టి ప్రతి సమస్య కూడా తీర్చే బాధ్యత పూర్తి స్థాయిగా తీసుకుంటానని మీ అందరికీ కూడా మాట ఇస్తూ, ఇవాళ నేను అడిగేది ఒకటే అడుగుతా ఉన్నా, మీ అందరి ఓటు కూడా అభివృద్ధికి వేయండి, మీ అందరి ఓటు కూడా అభివృద్ధికి వేయండి. ఖచ్చితంగా అన్ని రకాలుగా మంచి చేస్తాము. ప్రతి ఇంటింటికి కూడా నేను ఇవాళ మాట ఇస్తా ఉన్నా, ప్రతి ఇంటింటికి కూడా 24 గంటల పాటు మంచినీళ్ళు కూడా ఇచ్చే బాధ్యత తీసుకున్నాం.